అంతమందికి ఒకేసారి పప్పు వండేయాలంటే కూసంత కష్టమేనండి. విడతల వారీగా వండుకుంటూ ఉంటేనేమో అది ఎప్పటికైద్దో కూడా ఎవ్వరికి తెలియదు. అందుకే ఆ వేడుకకు వచ్చేసిన వాళ్ళ కోసం పప్పు వండడానికి ఏకంగా ఓ పెద్ద గరిటె రెడీ చేసేసారండి. కాకపోతే ఆ గరిటె మాత్రం కాదండి, చెరువులో పూడికెళ్తానికి వాడేస్తారు కదండి, అదే వాడేశారన్నమాట. అలా ఎలా వాడేస్తారండి అనిపించేలా ఉంది కదండి. హాయ్, మరి వినడానికి ఎలాగుంటే ఆడుండి చూసిన వాళ్ళకి ఇంకెలా ఉంటుంది. వందల మందికి వంట చేయాలంటే పెద్ద పెద్ద వంట పాత్రలు వాడుతుంటారు. పెళ్లిళ్లకు, వేడుకలకు అలానే చేస్తుంటారు. అలాంటిది వేల మందికి వంటలు చేయాలంటే ఎంత కష్టపడాలో కదా. అలాంటి సమయాల్లో పరిశుభ్రత పాటించారనే విమర్శలు కూడా వస్తాయి. అంత భారీగా వంటలు చేసే సమయంలో చిన్న చిన్న తప్పులు జరిగిపోతుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఇదేందయ్యా, ఇది నేనెప్పుడు చూడలే అనుకుంటారు. ఎందుకంటే పప్పును కలిపేందుకు ఇక్కడ ఏకంగా ఓ జేసీబీనే వాడేయడం షాకింగే కదా మరి. కాకపోతే అలా వంట చేయడంపై నెటిజన్లు కస్సుబుస్సులాడుతున్నారు. Mr_Neeraj_8457 అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఆ వీడియో పోస్ట్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో అక్కడ ఓ జాతర లేదా ధార్మిక కార్యక్రమం జరుగుతున్నట్టుగా ఉంది. వేల సంఖ్యలో ప్రజలు ఆ ప్రాంతంలో తిరుగుతున్నారు. వారందరికీ భోజనాల ఏర్పాట్లు చేసేందుకు భారీగా సరుకులు కూడా ఉన్నాయి. ఆరు బయట ఓ భారీ కుండలో పప్పు తయారు చేస్తున్నారు. ఆ పప్పును అంత పెద్ద పాత్రలో కలపాలంటే అంత సైజు గరిటెలుండవు కదా. అంతేకాదు, ఒకవేళ అంత గరిటె ఉన్నా దానిని ఉపయోగించి కలపాలంటే ఒకరిద్దరితో అయ్యే పని కూడా కాదు. అందుకే వాళ్లు ఏకంగా జేసీబీని రంగంలోకి దించేశారు. అదేదో చెరువుల్లో పూడిక తీస్తున్నట్టుగా దాని హ్యాండ్తో పప్పును కలిపారు. ఈ వైరల్ వీడియోపై ఆశ్చర్యంతో పాటు ఆందోళన కూడా వ్యక్తం చేశారు. అక్కడ వంట చేస్తున్నారా, నిర్మాణ పనులు జరుగుతున్నాయా అని ఒకరు ప్రశ్నించారు. ఇంత పెద్ద ఎత్తున పప్పును తయారు చేయడానికి ఈ పద్ధతి సులభం కావచ్చు, కానీ పరిశుభ్రత గురించి ఆందోళన ఉంటుంది కదా అని మరొకరు కామెంట్ చేశారు. ఈ యంత్రాన్ని ముందుగానే శుభ్రపరిచి ఉంటారని మరికొందరు అంటున్నారు. మొత్తం మీద పప్పునైతే కొత్త విధానాల్లో కలిపి చూపించారన్నమాట.